కూటమి సర్కార్లో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొనసాగుతుందంటే అందుకు టీడీపీ ఎంపీల మద్దతు వల్లే మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చింది. అయినా సరే ఆ పార్టీ నేతలు ఏమాత్రం కృతజ్ఞత చూపించడం లేదు. నిజానికి బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అనే పేరు, హిందుత్వానికి పేటెంట్ తామే అని గొప్పగా చెప్పుకుంటారు కూడా. అలాంటి బీజేపీ నేతలు పవిత్రమైన తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ కాషాయ పార్టీ నేతలు కనీసం స్పందించడం లేదు. పైగా మాకెందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆలయాలు కూల్చేశారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి బీజేపీ కండువా కప్పుకున్న నేతలు వైసీపీకి మద్దతుగా ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ అదే నేతలు ఇప్పుడు కల్తీ నెయ్యి గురించి కనీసం పల్లెత్తు మాట కూడా అనటం లేదు. ఇక కూటమి ప్రభుత్వ సారథి చంద్రబాబుపై అంబటి రాంబాబు అసభ్య పదజాలంతో జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా కూడా కాషాయ పార్టీ పెద్దలు సైతం మనకెందుకులే అన్నట్లుగా సైలెంట్గా ఉన్నారు తప్ప వైసీపీ నేతల వ్యాఖ్యలను కనీసం ఖండిస్తున్నట్లు కూడా ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఇలాంటి వారి గెలుపు కోసమా మనం పనిచేసింది అని తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.